ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సార్ 1999 కార్గిల్ వార్ గురించి ఏం చెప్తారు మీరు? కార్గిల్ వార్ చాలా కష్టమైన వార్ జరిగింది. మనం నమ్మకం మూలాన కొంత అవకతవకలు జరిగినాయి. ఇంతకుముందు ఏం జరిగేది అంటే అండర్స్టాండింగ్ ఉండేది. ఇప్పుడు చైనా రీసెంట్ గల్వాన్లో జరిగినట్టుగానే రెండు దేశాలు ఒక అండర్స్టాండింగ్ వచ్చినప్పుడు ఏంటి, ఈ సీజన్లో ఎందుకు మన దేశాలు రెండేది అవుతాం, పైన పీక్స్ కొన్ని స్నో పీక్స్ ఉన్నాయి, ఆ స్నో పీక్స్ నుంచి కొంచెం కిందకు వస్తాం, మళ్ళీ తిరిగి వింటర్ అయిపోయిన వెంటనే తిరిగి వద్దాం అనేసి. ఎప్పుడైతే రెండు దేశాలు పరస్పరం ఒక విధంగా ఒక ఏర్పదం కుదుర్చుకుంటాయో, ఒకరి మీద నమ్మకం ఉంటుందో అప్పుడు కానీ అక్కడ జరిగింది ఏంటి, ఆ నమ్మక ద్రోహం చేసింది ఎవరు? పాకిస్తాన్. వాళ్ళు వచ్చి కూర్చున్నారు. హై ఆల్టిట్యూడ్ లో ఎస్పెషల్లీ -49 హైట్స్ 17,000 18,000 ఫీట్ యావరేజ్ 16,000 ఫీట్ అన్న ఉంటాయి, రైట్? ఆ హైట్ లో ఫస్ట్ యుద్ధం చేయడం చాలా కష్టం. నేను ఇందాక కూడా చెప్పాను, ఎనిమీ ఫైరింగ్ ఒకటి, వాతావరణం క్లైమాటిక్ కండిషన్స్, థర్డ్ థింగ్ ఈజ్ కొండలు ఎక్కటం. దానికి తోడు ఏమవుతుంది, మనిషిలో కూడాను సైకలాజికల్లీ కూడాను మీకు ఆశ్చర్యం వేస్తుంది. సియాచిన్ నుంచి ఇప్పుడు జవాన్లు ఎవరిని ఎప్పుడు మీరు ఎక్కడైనా కలిసి సియాచిన్ నుంచి జవాన్ వచ్చినప్పుడు అతనితో మాట్లాడితే తెలుస్తుంది. అతనికి ఒక విధమైన, అందుకే సియాచిన్లో 3 months 6 months లిమిటెడ్ టెన్యూర్ కన్నా ఎక్కువ ఉంచారు. ఎందుకంటే ఏకాగ్గా ఉన్నప్పుడు మనిషి మతి భ్రమిస్తుంది జరుగుతుంటుంది. ఓకే, డిమెన్షియా వస్తుంది. కొంతమంది అక్కడి నుంచి దిగొచ్చిన వాళ్ళకి ఎల్జైమర్స్ వస్తుంది లేటర్ ఇన్ లైఫ్లో లేటర్. కనుక పైన స్నో అనుకుంటే ఇక్కడ చూస్తాను, సినిమాలో చూస్తే మనకి స్నోలో స్కీయింగ్ అది ఇది అనుకుంటున్నాం. స్నో బ్లైండ్ ఇది. అలాగే కళ్ళజోడు సరిగా మంచి కళ్ళజోడు పెట్టుకోవచ్చు, స్నో బ్లైండ్నెస్ వస్తుంది. సో ఉట్టి చుట్టుపక్కల అంతా వైటే చూస్తున్నాం అనుకోండి, డే ఆఫ్టర్ డే ప్రొద్దున సాయంత్రం వరకు ఏమి మనిషి కనిపించదు, ఒక చెట్టు కనిపించదు, జస్ట్ స్నో, క్లియరింగ్ స్నోస్. అది ఎస్పెషలీ సూర్యుడు ఇది చేస్తే కళ్ళ మీద ఏదవుతుంది, ఎఫెక్ట్ అవుతుంది, రైట్? అలాంటి కండిషన్స్ లో ఉండటం అనేది ఈజ్ నాట్ ఎ జోక్. 3 to 6 months ఉంచుతారా సార్ అక్కడ? ఎస్. ఓకే. తర్వాత అంటే బేస్ ఉంటుంది, పైన ఉంటుంది. బేస్ టర్న్ ఓవర్ చేస్తుంటారు. ఆ పైన ఉన్నవాడికి ఏమో బేస్ ఏమో కింద ఉంటుంది. బేస్ ఒక 2,000 feet 3,000 feet కింద ఉంటుంది. ఆ బేస్కి వస్తాడు, మళ్ళీ ఒక 6 months 1 year అయ్యాక మళ్ళీ తిరిగి వెళ్తాడు. అలా జరుగుతుంటుంది. సార్ ఇల్లు ఇంత స్ట్రాంగ్ గా ఉండాలి కదా, అక్కడ దృఢంగా ఉండాలంటే వాళ్ళ ఫిట్నెస్ కానీ వాళ్ళ ఫుడ్ కానీ ఎలా ఉంటుంది సార్ అక్కడ? యాక్చువల్లీ వెళ్ళే ముందు కంప్లీట్ మెడికల్ టెస్ట్ కూడా జరుగుతాయి. ఫస్ట్లీ అతను మెడికల్లీ ఫిట్ ఉన్నాడా, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, బీపీ ఎక్కువ ఉందా, హార్ట్ ప్రాబ్లం ఏమైనా ఉన్నాయి, ఇలాంటివన్నీ ఖచ్చితంగా చూసిన తర్వాత పంపిస్తారు. ఒకవేళ ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినాయి అంటే ఇమీడియట్ గా అక్కడి నుంచి వెకేట్ చేస్తానికి మెడికల్ ఫెసిలిటీస్ ఖచ్చితంగా చూసుకుంటారు. ఫుడ్ మీరు అన్నట్టుగా అక్కడ సైకలాజికలీ మనిషి ఎంత ఇదవుతాడంటే, మీరు బెస్ట్ ఆఫ్ ద ఫుడ్ ఇవ్వండి కానీ తినలేడు. అదే యాక్చువల్ చెప్తున్నాను. మీరు ఒక 2,500 calories వర్త్ మీరు ఫుడ్ ఇచ్చారనుకోండి, ఒక్కోసారి 3 ఉంటుంది, 3 ఉండదు, గెలుగుతారు భోజనం, కొంతమంది తింటారు. కానీ చుట్టుపక్కల స్నేహితుల యొక్క ప్రోద్బలం వల్ల ఒరే బతకాలరా, నువ్వు తినకపోతే నువ్వు ఇంకా వీక్ అవుతావు. కనుక యూనిటీలో ఉండబట్టి తింటారు. కొంతమంది యాక్చువల్గా అయితే తినటానికి సుముఖంగా ఉండరు, నాకు తినాలనిపించట్లేదు. ఆ రోజు అక్కడ ఉన్న వెదర్ కండిషన్స్ సైకలాజికల్లీ దే ఆర్ వెరీ డిప్రెసింగ్ కొన్ని ప్లేసులు. ఇప్పటికి ఏంటంటే ఇప్పుడంటే టెలిఫోన్ కమ్యూనికేషన్స్ వచ్చినాయి, శాటిలైట్ కమ్యూనికేషన్స్, ఒక్కోసారి ఫ్యామిలీతో మాట్లాడటం అలాంటి ఇంతకుముందు ఉండేవి కావు. మేము 1970s ఉండేది కాదు. కాబట్టి ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కాబట్టి అట్లీస్ట్ వన్స్ ఎ వీక్ జవాన్ ఏంటంటే వాళ్ళ ఇంటికి ఫోన్ చేయగలడు, మాట్లాడగలడు, టర్న్ బై టర్న్ ఇస్తారు, మాట్లాడుతాం ఎలా ఉన్నావు ఏంటి, కొంచెం మనిషిలో ఉత్తేజం, మనిషిలో మార్పు తీసుకొస్తాను. లేకపోతే సైకలాజికల్లీ అందుకే యాక్చువల్లీ మనకన్నా మన ఇండియన్ ఆర్మీలో ఇంకా ఆ సైన్స్ ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది. యుఎస్ ఆర్మీ చూసుకుంటే విపరీతంగా రీసెర్చ్ చేసింది దట్ వార్ కండిషన్స్లో మనుషులు ఎంత డిప్రెషన్లోకి వెళ్తారు, సైకలాజికల్లీ ఎంత డౌన్ అవుతారు. అవి చాలా పెద్ద సైన్స్ కింద వాళ్ళు రీసెర్చ్ చేసి ప్రూవ్ కూడా చేశారు. మనం ఇప్పుడే తెలుస్తుంది మనకి ఏంటంటే యాజ్ అ పూర్ నేషన్ మన వాళ్ళు, అదిగాక కంపేర్డ్ టు యుఎస్ సోల్జర్స్ మన వాళ్ళు విలేజెస్ రస్టిక్ హార్డీ కష్టజీవులు బేసికలీ కంపేర్డ్ టు దెమ్. కనుక మన వాళ్ళు మిగిలిన దేశాల సోల్జర్స్ కన్నా కష్టాలు అయినా సరే భరించే శక్తి ఉంది, అది మన వాళ్ళు ఎక్కువ ఉంది. -degrees ఉంటారు కదా, -40
-40 ఇస్ ఎట్ ద్రాస్ అలాంటి ప్లేస్లో. నార్మల్ ప్లేస్ మీరు తీసుకున్నా సరే ఆన్ అన్ యావరేజ్ -10 -15 ఇస్ వెరీ కామన్. ఓకే దెర్ ఇస్ నథింగ్ యాక్చువల్లీ. మీరు -40లో ఉన్నారా? -49 అబ్బా ద్రాస్.